హాయ్ ఫ్రెండ్స్, బబులుగా మూవీ రివ్యూ. ఈ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, మూవీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సినిమా స్టార్టింగ్ వచ్చేసరికి చాలా ఫ్రెష్ లుక్తో కనిపిస్తుంది. ఈ సినిమా హీరో వచ్చేసరికి రాజీవ్ కనకాల అండ్ సుమ కనకాల గారి కొడుకే మన రోషన్ కనకాల. చాలా కాన్ఫిడెన్స్ అయితే సినిమాలో కనిపిస్తాడు. స్టోరీ కూడా అంతే కాన్ఫిడెన్స్గా ఉంటుంది, చాలా బాగుండేది అనమాట. ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా రివ్యూ వచ్చేసరికి సినిమాలో మన హీరో చాలా చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తాడు. అసలు అతని క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఓవరా మాస్ లుక్లో ఉంటుంది. మనం ఆల్రెడీ ఇదివరకే చాలా సినిమాలు చూసాము. హీరో వచ్చరికి చాలా మాస్ లుక్లో ఉంటాడు, హీరోయిన్ వచ్చరికి చాలా రిచ్ పీపుల్లో ఉంటుంది. వీళ్ళిద్దరు లవ్ కెమిస్ట్రీ, తర్వాత పెళ్లి, ఇలాగే చాలా సినిమాలు మనం చూసాము. సో కొంచెం ఈ సినిమా కూడా అదే జోనర్లో ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా అయితే డైరెక్షన్ చేశారనమాట. అయితే ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మన అడవి శేషు గారు తీశారు కదా క్షణం మూవీ, అండ్ అలాగే కృష్ణ అండ్ హిజ్ లీలా సిద్ధు జోన్ కూడా తీశారు కదా. ఈ రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టరే ఈ సినిమా కూడా డైరెక్ట్ చేశారు అనమాట. సో అదే కాన్ఫిడెన్స్తో నేతి సినిమాకి వెళ్ళండి, ఎందుకంటే క్షణం సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఆ తర్వాత సిద్ధు జోన్ కూడా చేసిన మన కృష్ణ అండ్ హిజ్ లీలా లాక్డౌన్ టైంలో వచ్చింది. ఈ సినిమా చాలా మంచి మూవీ, చాలా బాగుంటుంది. సో ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కాబట్టి సినిమా చాలా కొత్తగా ఉంటుంది, అండ్ అలాగే సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చెప్పేసి నేను సినిమాకి వెళ్తే సినిమాలో చాలా చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి భయ్య. సినిమాలో హీరో హీరోయిన్ కూడా అంత పర్ఫార్మెన్స్ పరంగా కూడా అంతగా ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా యాక్షన్ సీన్స్ అయితే ఏ హీరో అయినా ఎలాంటి కొత్త హీరో అయినా చేస్తాడు, అది ఓకే. కానీ ఎమోషనల్ సీన్స్ పండించేవాడే భయ్య రియల్ నిజమైన హీరో. ఎందుకంటే ఈ మధ్య కాలం చాలా మంది ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోలు వస్తున్నారు, కానీ ఎవరు నిలవలేకపోతున్నారు. ఎందుకంటే యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్, కెమిస్ట్రీ ఎవడైనా చేస్తాడు, కానీ కొన్ని కొన్ని సెంటిమెంట్ సీన్స్లో అసలు ఆ సీన్ పండించే విధంగా అంటే చాలా కష్టమైన విధానం. సో ఈ సినిమాలో కూడా అదే మిస్టేక్ జరిగింది భయ్య. యాక్షన్లో అండ్ నార్మల్గా ఉండి కొన్ని కొన్ని న్యాచురల్ సీన్స్లో బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు, కానీ ఎమోషనల్ సీన్స్ అండ్ అలాగే తన లవర్ కోసం తన పడే తిప్పల్లో కొన్ని కొన్ని సీన్స్లో ఏడిపించే సీన్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో మాత్రం పర్ఫార్మెన్స్ అనేది సెట్ అవ్వలేదు. అంటే ఇంకా యాక్టింగ్ పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉందన్నమాట. సో సినిమా అయితే అంత పెద్ద హిట్ ఏం కాదు, కానీ జస్ట్ ఒక యావరేజ్ సినిమాని. ఆల్రెడీ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఆల్రెడీ ఇలాంటి కథలు చాలా చూసాం కదా అనే ఫీలింగ్లో అయితే ఉంటుంది. సినిమాకి నాకు తెలిసి మ్యూజిక్ పరంగా అయితే చాలా బాగుంది, డైరెక్షన్ పరంగా కూడా చాలా చాలా బాగుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొంచెం అబవ్ యావరేజ్ భయ్య, అంటే పర్ఫార్మెన్స్ ఇంకా పూర్తిగా రాలేదు. సినిమా స్టోరీ కూడా చాలా డల్గా ఉంది. నాకైతే సినిమాకి అంత కనెక్ట్ అవ్వలేదు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమా టైటిల్ తగ్గట్టుగానే బబులుగం అనే టైటిల్ ఎలా అయితే ఉందో, సినిమా స్టోరీ కూడా, సినిమా రివ్యూ కూడా కొన్ని చోట్ల తీయగా, కొన్ని చోట్ల చప్పగా, కొన్ని చోట్ల మరి సాగదీసగా ఉంది. సో సినిమా అయితే నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.